ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పాత ఇల్లు కొనుగోలు చేశాము. దాన్ని రీమోడల్ చేసి ఇంట్లో గృహప్రవేశం చేయాలనుకుంటున్నాం. ఆ గృహప్రవేశం చేసేటప్పుడు ఆ ఇంట్లో పూజలేమైనా చేయాలా తెలుపండి అని అడుగుతున్నారు. సహజసిద్ధంగా ఒక పాత ఇంటిని మీరు కొనుగోలు చేసినప్పుడు ఆ ఇంటికి తప్పనిసరిగా రంగులు వేయించి నూతన మార్పులు చేసిన సమయంలో తప్పనిసరిగా ఆ ఇంట్లో ఇంటి యజమాని ఇల్లాలు కూర్చొని వాస్తు హోమం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. వాస్తు హోమాన్ని ఆచరించిన తరువాత ఆ వాస్తు హోమం పూర్తయిన తరువాత గోమాతను ఇంటి చుట్టూతా కూడా తిప్పి గోవుకు ఆహారం అనేటువంటిది తినిపించాలి. తదుపరి ఆ ఇంటిలో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించటం సర్వశుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సత్యనారాయణ వ్రతాన్ని అవలంబించిన తరువాత 10 మందిని పిలిచి చుట్టాలు పక్కాలని భోజనం పెట్టటం, అన్నదానం చేయటం సర్వత్రా ఆ ఇంటికి చాలా మంచిది. అంతేకాకుండా గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయను ఉట్టిలో ఉంచేటప్పుడు కూడాను దానికి ప్రత్యేకమైనటువంటి పూజను ఆచరించి బొట్లు పెట్టి ఉట్టిలో గుమ్మడికాయను ఉంచడంతో పాటుగా ఒక 1/2 కేజీ పటిక మరొక ఉట్టిలో కూడాను ఉంచి ముందు భాగాన గనక తగిలించినట్లయితే పాత ఇంట్లో విపత్కరమైన పరిస్థితులు అనుభవించి ఖాళీ చేసి అమ్ముకుపోయినటువంటి వారు దానిలో దాగినటువంటి విపత్కరమైనటువంటి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం కూడాను పటాపంచలైపోయి నూతన తేజం, పాజిటివ్ ఎనర్జీ మీ గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే పాత ఇంటిని కొనుగోలు చేసినప్పుడు మీరు ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసేటైతే ఆ ఇంటికి సున్నం కొట్టించి రంగులు వేయించి ఇంటిలో అద్భుతవంతమైనటువంటి చిన్ని మొక్కలను పెంచి తులసి కోటను ఏర్పాటు చేసుకొని ఇంటి ముందు భాగాన ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ గేటుకి స్వస్తిక్కు ఓంకారం గుర్తులు వేసి ఆ ఇంటిలో గృహప్రవేశం చేసి గోమాతను ఇంటి చుట్టూతా తిప్పి గోవును కట్టేసి ఆహారం పెట్టి తదుపరి వాస్తు హోమాన్ని నిర్వహించి తదుపరి సత్యనారాయణ వ్రతం కనుక ఆచరిస్తే ఆ పాత గృహం మీకు సమస్త భోగాలను, ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఆ ఇంటిలో నిత్యం కూడాను నిత్య దీపారాధన ఆగిపోకుండా ఇంటి ఇల్లాలు చక్కగా దైవీ చింతనతో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఇది తప్పనిసరిగా ఆచరిస్తే పాత గృహం కొన్నప్పటికీ దాని యొక్క ప్రభావాలు ఈ ఇంటి యజమాని, ఇల్లాలు, పిల్లలపైన ఏమాత్రం పనిచేయదు. పాత ఇంటిలో ఉన్నటువంటి ప్రభావం నుంచి నూతన తేజంతో మీరు ఆ పాత ఇంటిని బాగు చేయించి గృహప్రవేశం చేసినప్పుడు జరిగేటువంటి అదృష్టకరమైన ప్రభావాలు మీకు సర్వత్రా
శుభదాయకంగా ఉంటాయి సుమా. ఈ విధి విధానాల్ని గనక మీరు పాటించినట్లయితే అంటోంది వాస్తుశాస్త్రం. ఏం చేయాలో ఒక్కసారి ఆలోచన చేసి దానికి తగినటువంటి విధి విధానాలు మీరు పాటిస్తే మంచిది. ఏ ఇంట్లో అయినా సరే స్ఫటికలింగం కానీ పాదరసలింగం కానీ తప్పనిసరిగా ఉంచి నిత్యం చెంబెడు నీళ్లు శివునికి సమర్పించినట్లయితే సమస్త దోషాలు కూడాను పటాపంచలైపోతాయి. తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో చేసినటువంటి వినాయకుడిని కూడాను మీ పూజా మందిరంలో శివుని పటం కింద భాగంలో ఏర్పాటు చేసినట్లయితే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం వచ్చి తీరుతుంది. ఇంటి గుమ్మానికి మీరు తప్పనిసరిగా మామిడి తోరణాలు అలంకరణ చేయండి. అవి ఎండిపోయిన తర్వాత తీసివేసి మళ్ళా కొత్తవి కట్టండి. ఆర్టిఫిషియల్ మామిడి తోరణాలు కాదు, అసలు సిసలైన నిజమైన మామిడి తోరణాలు కట్టండి. సర్వే జనా సుఖినో భవంతు.